హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం వైద్యనాథ్ జ్యోతిర్లింగం సందర్శిద్దాం. లోకల్ పీపుల్ బాబా వైద్యనాథ్ ధామ్ అని పిలుస్తారు. ఈ వీడియోలో వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, వైద్యనాథ్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. జలుబు దగ్గు ఎక్కువగా ఉంది, వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను కాశీ యాత్రలో గయా క్షేత్రాన్ని దర్శించి జార్ఖండ్ లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం సందర్శించడానికి వెళ్తున్నాను. వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్గర్ అనే ప్రదేశంలో ఉంది. దేవ్గర్ ని ఇంగ్లీష్ లో దియోగర్ అని రాస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవ్గర్ లో రైల్వే స్టేషన్ లేదు. దేవ్గర్ కి 6 కిలోమీటర్ల దూరంలో జేసిద్ది రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ JSME. ఇది గయా రైల్వే స్టేషన్. గయా నుంచి జేసిద్దికి డైరెక్ట్ ట్రైన్స్ లేవు, అందుకే ముందుగా గయా నుంచి పాట్నా వెళ్తున్నాను. ఇది పాట్నా జంక్షన్. పాట్నాలో మధ్యాహ్నం 3:30 గంటలకు జేసిద్ది వెళ్లే ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎలా చేరుకోవాలో చూద్దాం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం దేవ్గర్ లో ఉంటుంది. దాని ఇంగ్లీష్ స్పెల్లింగ్ మాత్రం డియోగర్ అని ఉంటుంది, గుర్తుంచుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి జేసిద్దికి డైలీ ట్రైన్స్ లేవు, వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అర్ధరాత్రి జేసిద్ది చేరుకునే ట్రైన్స్ వీలైనంత వరకు బుక్ చేసుకోవద్దు. ఈ బీహార్ జార్ఖండ్ ఏరియాలు ఎలా ఉంటాయో మనకి క్లారిటీ లేదు కాబట్టి డే టైమ్ లో జేసిద్ది చేరుకునే ట్రైన్ బుక్ చేసుకోండి. దేవ్గర్ లో డియోగర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆలయం 13 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి దేవ్గర్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. 1 స్టాప్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక కాశీ నుంచి వైద్యనాథ్ జ్యోతిర్లింగం సందర్శించాలనుకుంటే వారణాసి టు జేసిద్ది డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నాకు వారణాసి టు జేసిద్ది ట్రైన్ టికెట్స్ దొరకలేదు. మీరు అలా వెళ్లాలనుకుంటే కొంచెం ముందుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. రాత్రి 9 గంటలకు నా ట్రైన్ జేసిద్ది చేరుకుంది. ఇది జేసిద్ది రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. నైట్ నేను వీడియో షూట్ చేయలేదు, తర్వాత రోజు తీశాను. జేసిద్ది రైల్వే స్టేషన్ నుంచి బాబా వైద్యనాథ్ ఆలయం 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 150 రూపాయలు తీసుకున్నారు. ఆలయ సమీపంలోనే హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ నైట్ 9:30 అవటంతో ఆటో డ్రైవర్ ని ఆలయ సమీపంలో ఉన్న మంచి హోటల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను. ఇదే నేను స్టే చేసిన హోటల్ మీరా ప్యాలెస్. రండి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రూమ్ నాకు 1200 పడింది. ఆలయానికి సమీపంలో చాలా హోటల్స్ ఉన్నాయి. మీరు కనుక డే టైమ్ లో వైద్యనాథ్ ఆలయం చేరుకుంటే 3-4 హోటల్స్ చెక్ చేసుకొని బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని తీసుకోండి. ఆన్లైన్ లో కూడా హోటల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. నేను దేవగిరి చేరుకొని హోటల్ తీసుకునే సమయానికి రాత్రి 10 అయింది. తరువాతి రోజు ఉదయం 7 గంటలకు దర్శనానికి వెళ్ళాను. నేను స్టే చేసిన హోటల్ నుంచి ఆలయం 1/2 కిలోమీటర్ ఉంటుంది. ముందుగా మనం శివగంగా తీర్థం దగ్గరకు వెళ్దాం, అక్కడి నుంచి ఆలయానికి వెళ్దాం. మీ హోటల్ వాళ్ళని అడిగితే శివగంగా ఎలా వెళ్లాలో చెబుతారు. మధ్యలో డౌట్ వస్తే లోకల్ పీపుల్ అడగండి, హెల్ప్ చేస్తారు. నడవలేని వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. బాబా వైద్యనాథ్ ఆలయం మహాశివుని అత్యంత పవిత్ర నివాసమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వా అనే అక్షరం పలకదు, అందుకే వీళ్ళు వైద్యనాథుని బైద్యనాథ్ అని పిలుస్తారు. 12 జ్యోతిర్లింగాలలోని 11 జ్యోతిర్లింగాలలో లేని కొంత సందిగ్ధత పరిస్థితి వైద్యనాథ్ విషయంలో నెలకొని ఉంది. మహారాష్ట్రలోని పర్లీలో గల ఆలయాన్ని కూడా వైద్యనాథ్ ధామంగా పిలుస్తారు. దానినే 12 జ్యోతిర్లింగాలలో ఒకటని అక్కడి స్థానికులు వాదిస్తుంటారు. అయితే శివ పురాణం, భవిష్య పురాణం, మత్స్య పురాణం, దేవి భాగవతంతో పాటు జగద్గురు శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన శ్లోకాల ఆధారంగా జార్ఖండ్ లో ఉన్న దానినే సరైన ఆలయంగా నిర్ణయించడం జరిగింది. అయితే 12 లింగ స్మరణంలో వైవిధ్యంగా ఉంది. సౌరాష్ట్రే సోమనాథాంచ శ్రీశైల మల్లికార్జునం, ఉజ్జయిన మహాకాలం, ఓంకార మమలేశ్వరం, పారల్యం వైద్యనాథ, డాకిన్యం భీమాశంకరం. ఈ దిగువ పద్యం ద్వారా పార్లాయం వైద్యనాథం అనగా వైద్యనాథం మహారాష్ట్రలోని
అని పార్లీలో ఉంది అనే అర్థం వస్తుంది. కాకపోతే పురాణాల ప్రకారం మరియు ఆది శంకరాచార్యుల శ్లోకాల ఆధారంగా వైద్యనాథ్ ఆలయం తూర్పు ఈశాన్యంలో ఉన్నదని చెప్పబడింది. అది ఎగ్జాక్ట్ గా జార్ఖండ్ లోని ఈ వైద్యనాథ్ ఆలయాన్ని సూచిస్తుంది. పార్లీ వైద్యనాథ్ ఆలయం పడమర దిక్కున ఉంది. ఇంకా మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే 2 ఆలయాలు దర్శించుకోండి. ఇదే శివగంగ తీర్థం. ఈ క్షేత్రానికి రావణాసురుడికి సంబంధం ఉంది. ఆ స్థల పురాణం తర్వాత వివరిస్తాను. మహాశివునికై తపస్సు చేయడానికి రావణాసురుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు తనను శుద్ధి చేసుకోవడం కోసం నీరు లభించకపోవడంతో రావణాసురుడు తన మోచేతిని ఈ ప్రదేశంలో భూమిపై మోదడంతో భూమిలో నుంచి నీరు బయటికి వచ్చిందట. అలా ఈ శివగంగ తీర్థం ఏర్పడింది. ఇప్పటికీ చాలా మంది భక్తులు ఈ శివగంగ తీర్థంలో స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. స్నానం చేయని వారు తలపై నీళ్లు చల్లుకొని వెళ్తారు. రండి ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాం. ఆలయానికి వెళ్లే లోపు షార్ట్ గా స్థల పురాణం తెలుసుకుందాం. ఈ ఆలయ స్థల పురాణానికి కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రానికి సంబంధం ఉంది. పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి కైలాస పర్వతం వద్దకు వెళ్తాడు. ఆత్మలింగం కోసం రావణాసురుడు భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాడు. అదే సమయంలో నారదముని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి రావణుడి మనసు మార్చమని ప్రార్థించాడు. రావణుడి తపస్సు మెచ్చుకున్న మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. విష్ణు మాయ చేత రావణాసురుడు మహాశివుని ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని కోరుకుంటాడు. మహాశివుడు అంగీకరించి రావణాసురుడితో పంపించాడు. పార్వతీదేవితో సహా రావణాసురుడు తిరిగి లంకా నగరానికి పయనమయ్యాడు. ఆ దారిలో నారదముని రావణుడికి కనిపించి మహాశివుడు నిజమైన పార్వతీదేవిని ఇవ్వలేదని మహాకాళిని ఇచ్చాడని, అసలు పార్వతీదేవి పాతాళంలో ఉందని చెబుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి మహాకాళి అవతారంలో రావణాసురుడికి దర్శనమిస్తుంది. వెంటనే రావణుడు పార్వతీదేవిని విడిచిపెట్టేస్తాడు. అసలు పార్వతీదేవిని వెతుకుతూ పాతాళానికి వెళ్తాడు. అక్కడున్న మండోదరిని పార్వతీదేవిగా భావించి వివాహం చేసుకుంటాడు. మండోదరిని తీసుకొని రావణుడు లంకా పట్టణానికి తిరిగి వచ్చాడు. అక్కడ రావణాసురుని తల్లి మహాశివుని ఆత్మలింగం తెచ్చావా అని అడిగింది. అప్పుడు తాను మోసపోయానని అర్థం చేసుకున్న రావణాసురుడు ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా భక్తి శ్రద్ధలతో మళ్లీ తపస్సు చేశాడు. అయినా మహాశివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన 10 తలలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలిగా అర్పించాడు. దీంతో మహాశివుడు ప్రత్యక్షమై గాయపడిన రావణాసురుడికి నయం చేసి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. శివుడు అలా వైద్యుడిగా వ్యవహరించినందువలన వైద్యనాథుడు అనే పేరు వచ్చిందట. ఆ ప్రదేశంలోనే వైద్యనాథ జ్యోతిర్లింగం వెలసిందట. ఇదే వైద్యనాథ్ ఆలయం యొక్క ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయానికి 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇదే మహాశివుడు బాబా వైద్యనాథ్ గా దర్శనమిచ్చే చితాభూమి. ఈ ఆలయాన్ని దర్శిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. పూర్వం ఈ ప్రదేశాన్ని దేవగృహం అని పిలిచేవారు. తరువాతి కాలంలో దేవుగర్ గా మారింది. బ్రిటిష్ వాళ్లకు దేవుగర్ అని పలకటం రాక దియోగర్ అని పిలిచేవారు. అందుకే ఇప్పటికీ అఫీషియల్ గా దియోగర్ అనే ఉంటుంది. బట్ లోకల్ పీపుల్ అందరూ దేవుగర్ అనే పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. గిదవూర్ వంశరాజు రాజా పురాణా సింగ్ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో 51 శక్తిపీఠాలలోని జయదుర్గా శక్తిపీఠం కూడా ఉంది. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనానికి కొంత టైం పడుతుంది. రండి ముందుగా బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకుందాం. దర్శనానికి ఇలా మెట్లెక్కి క్యూ లైన్ లో వెళ్లాల్సి ఉంటుంది.
ఆలయం లోపల కెమెరా అలౌ లేదు. బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకోండి. బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయమే జయదుర్గా శక్తిపీఠం. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలో సతీదేవి హృదయం పడిందట. లోపల కెమెరా అలౌ లేదు. అమ్మవారిని దర్శించాక ఈ ఆలయం చుట్టూ చాలా ఉపాలయాలు ఉన్నాయి. కేదారేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, భీమాశంకరుడు, కుబేరుడు, నరసింహస్వామి, దత్తాత్రేయ స్వామి వారు, నాగనాథ్ మందిరం కూడా ఉన్నాయి. నాగనాథ్ మందిరం సమీపంలోనే శ్రీ వీరభద్ర స్వామి మందిరం కూడా ఉంది. ఒక్కొక్కటిగా దర్శించుకోండి. ఈ ఆలయంలో కొంచెం మోసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మనీ తీసుకువెళ్ళొద్దు. ఆడవారైతే నగలు ఎక్కువగా పెట్టుకోవద్దు, అంత సేఫ్ కాదు. అలా అని ఇదేమి డేంజరస్ ప్లేస్ కాదు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దర్శనమయ్యాక తిరిగి మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం పూర్తయింది. జేసిద్ధి నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా మీరు ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలనుకుంటే జేసిద్ధి నుంచి కాశీకున్న ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.